సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కుతుబ్ షాహీ టోమ్స్ అండి. సో కుతుబ్ షాహీ టోమ్స్కి అయితే మేము వచ్చాం. సో ఇది మనకి ఇబ్రహీం బాగ్ దగ్గర లొకేట్ అయి ఉన్నాయి. సో మీకు అది గుర్తు లేకపోతే గోల్కొండ ఫోర్ట్ నుండి ఇది ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఇక్కడ 7 టోమ్స్ ఉంటాయి. సో ఆ టోమ్స్ ఆ టికెట్ ప్రైసెస్ అనేది నేను ముందుకెళ్ళి మీకు చెప్తాను, ఓకేనా. సో ఇదిగోనండి టికెట్స్ అయితే అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్కి 5 రూపీస్. సో వీడియో అయితే 200 రూపీస్. సో పార్కింగ్ అయితే 2 వీలర్స్కి 10 రూపీస్, 4 వీలర్స్కి 20 రూపీస్, బస్ అయితే 50 రూపీస్. సో టికెట్ అయితే తీసుకున్నామండి. సో మీరు ఇండివిజువల్గా రెగ్యులర్గా అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ అయితే కెమెరా కానీ క్యారీ చేసుకుంటే మీరు 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇక్కడ 7 టోమ్స్ ఉన్నాయి. సో ఆ టోమ్స్ గురించి నేను మీకు చూపించి దాని గురించి మాట్లాడతాను, ఓకేనా. సో ఇదిగోనండి ఇదే పార్కింగ్ లాట్. సో అంత బాగానే ఉంది కానీ ఎంట్రన్స్ కొంచెం బాగాలేదు. సో ఇక్కడ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయండి. సో దీని 2014లో యునెస్కో టెంటివ్ లిస్ట్కి కూడా ఇది వెళ్ళింది. సో టికెట్ అనేది అక్కడ స్టాంప్ వేయించుకొని మన లోపలికి వెళ్ళాలి. సో ఇది ఉండండి బ్యూటిఫుల్ టోమ్స్. సో చాలా ఏళ్ళ నాటి చెట్లు అండి ఇవన్నీ. ఇక్కడ ఇది నీమ్ ట్రీ, వేపాకు చెట్టు, అది సిరిసం చెట్టు, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. సో మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. సో బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అలా ఉన్నా కూడా చాలా ఏళ్ళ నాటి చెట్లు ఇక్కడ ఉండడం వల్ల నా మనసు అయితే వాళ్ళు హృదయాలు గెలుచుకున్నారండి. బాగున్నాయి. చూడండి ఈ ఫోన్లో ఎలా క్యాప్చర్ అవుతుంది కానీ చాలా బ్యూటిఫుల్ అండి, అమేజింగ్. చూడండి అద్భుతం, చాలా బ్యూటిఫుల్. సో మొత్తం ఇక్కడ 7 టోమ్స్ ఉన్నాయండి. సో అందులో మొహమ్మద్ కుతుబ్ షా టోంబు, నెక్స్ట్ జంషద్, నెక్స్ట్ ఇంకా హయాత్ బేగం, ద ఓన్లీ డాటర్ ఆఫ్ మొహమ్మద్ కుతుబ్ షా. సో తను 1677 నాటకాలలో మరణించడం అయితే జరిగింది. సో ఆమె టోంబు కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో చెప్పులు అనేది బయట పెట్టి లోపలికి వెళ్ళాలి. సో లోపల ఏముందండి మనం వెళ్ళి చూద్దాం. వావ్, సో మొత్తం రీసౌండ్ వస్తుంది. సో బ్యూటిఫుల్ అండి. నేను చూడండి టోమ్ వ్యూస్ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తం చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మొత్తం ఈ కుతుబ్ షాహీ టోమ్స్ దగ్గర మొత్తం 7 టోమ్స్ అండి. మొత్తం సుల్తాన్ కులీ కుతుబ్ ములుక్, నెక్స్ట్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాను అబ్దుల్లా, హయాత్ బేగం. సో ఇలా నాకు ఇలా 7 టోమ్స్ అనేవి ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందండి. సో నేను అటు ఇటుగా పేర్లు చెప్తే తప్పుగా అనుకోకండి. సో పలకడానికి చాలా కష్టంగా ఉన్నాయి. సో ఇది మసీద్. చాలా అందమైన చెట్లు అండి. మీకు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లన్నీ చూపిస్తాను, మొదటి టోమ్స్ అన్ని చూపించేస్తాను. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. సో మీకు అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది 2 స్టోరీడ్ అండి. సో సింగిల్ టోమ్స్, డబుల్ టోమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సింగిల్ స్టోరీడ్, డబుల్ స్టోరీడ్. సో స్టోరీడ్ అంటే ఫ్లోర్స్ అండి. సింగిల్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్ అని. సో ల్యాండ్స్కేప్ మాస్టర్ ప్లాన్ అంతా ఇక్కడే ఉంది. సో మొత్తం ల్యాండ్స్కేప్ మాస్టర్ ప్లాన్ అండి ఇది. సో ఈ దగ్గరలో నేను చాలా రెస్టారెంట్స్కి అయితే వెళ్ళాను. ఆ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ మొత్తం కుతుబ్ షాహీ పేర్లే ఉన్నాయి.
సో పవర్ అయితే పోయింది. దానివల్ల దాని కారణంగా ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉందండి. సో దానివల్ల నేనేం చెప్పలేకపోతున్నాను కానీ, సో అతను కనిపిస్తుంది కదా, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా. సో మనకి ఇంకా సుల్తాన్స్ జంషద్, ఇంకా హయాత్ బేగం, సో డిఫరెంట్ పోర్ట్రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మొత్తం 7 టోమ్స్. సో వేరే మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. సో ఆర్కిటెక్చర్ సిగ్నిఫికెన్స్ అండి ఇవన్నీ. సో మాస్క్స్, ఇదిగో మీకు ఇక్కడ ఫ్రూట్స్, దోసకాయలు, వాటర్ మెలాన్, పైనాపిల్, జొన్నలు, పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొత్త టోమ్ ఉందండి, దీన్ని నిర్మిస్తున్నారు. సో సిమెంట్ అనేది ఆ తాడు ద్వారా పైకి అలా పంపిస్తున్నారు. సో ఇదిగోండి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టోమ్ ఉంది. టోమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. సో లోపల పవర్ సప్లై లేదండి, అదే కొంచెం మైనస్. పవర్ సప్లై ఉంటే లోపల ఉన్న ఇది ఇంకా చాలా క్లియర్గా కనిపించేవి మీకు. సో ఇది మొత్తం సింగిల్ స్టోరీడ్, డబుల్ స్టోరీడ్ అండి. ఇది సింగిల్ స్టోరీడ్ బిల్డింగ్, ఇది టోంబ్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది డబుల్ స్టోరీడ్ బిల్డింగ్, టోంబ్. సో అక్కడ చిన్న చిన్న క్యాంటీన్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు చాలా బాధ ఏమనిపించిందంటే, ఇంత అద్భుతమైన టూరిస్ట్ లొకేషన్స్ ప్లేస్లో పవర్ సప్లై లేకపోవడం అనేది చాలా బాధాకరం. సో ఎందుకంటే మొత్తం పవర్ సప్లై ఉంటే మీకు మొత్తం చూపించేవాడిని. సో పవర్ సప్లై లేకపోవడం అనేది ఈ టోమ్స్ దగ్గర మైనస్ అని. సో అది కనిపిస్తుంది కదా, అది సింగిల్ స్టోరీడ్ టోంబ్. ఇదిగో మీకు కనిపిస్తున్న అది సమాధి అండి. ఈ సమాధి ఎవరిదంటే మొహమ్మద్ కుతుబ్ షా వాళ్ళ అమ్మాయి ఇది. సో హయాత్ బేగం, బక్షి బేగం, వెరీ బ్యూటిఫుల్ అండి. సో ఇలాంటి కట్టడల్ని, ఇలాంటి ప్రీషియస్ థింగ్స్ని రీస్టోర్ చేయడమే ఈ టోమ్స్ తాలూకా విలువ అండి. సో అక్కడ కూడా ఒక టోమ్ ఉంది, దాన్ని అయితే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మార్పులు, ఇది కూడా ఒక టోంబేనే, ఇది సింగిల్ స్టోరీడ్ టోంబ్. సో కింద ఉన్న సింగిల్ ఫ్లోర్ అన్నీ సింగిల్ స్టోరీడ్, మీకు ఫ్లోర్ ఉన్నవన్నీ కూడా డబుల్ స్టోరీడ్ బిల్డింగ్స్. చూడండి చాలా బ్యూటిఫుల్ ట్రీస్ అండి, చాలా ఏళ్ళ నాటిగా. నాకు మొత్తానికి టోమ్స్ అవుటర్ వ్యూ ఉన్న బయట నుంచి చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి చెట్లు, చాలా ఏళ్ళ నాటి కాలం చెట్లు ఇవన్నీ. సో ఇక్కడ కూడా 3 టోమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సమాధి ఉంది, సమాధి ఎవరిదని నాకు తెలియదు. సో బ్యూటిఫుల్ అండి. చాలా అందంగా ఉన్నాయండి టోమ్స్. చక్కగా చాలా మంది జనం వస్తున్నారు. చక్కగా ఇదిగోండి బ్యూటిఫుల్ గ్రీనరీ. సో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లెజెంట్ బ్రీజ్, చాలా గాలి ఉందండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కనిపించిన ప్రతి దగ్గర కూడా ఒక సమాధి అయితే ఉంది, వాళ్ళకి చెందిన సమాధులు అయి ఉంటాయి ఇవన్నీ. సో మొత్తం చెప్పాను కదా, 7 మంది సుల్తాన్లు, వాళ్ళ సమాధులేని ఇవన్నీ. సో ఇండివిజువల్గా మీకు స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే అక్కడైతే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. సో వాళ్ళ ఒక్క హయాత్ బేగంది అయితే నేను ఒక అతన్ని అడిగాను. సో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల అదైతే చెప్పడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఉన్న టోమ్స్ అన్నీ కూడా కుతుబ్ షాహీ డైనాస్టీకి చెందిన సుల్తాన్లవేనండి, వాళ్ళే కట్టించారు ఇవన్నీ. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఇక్కడ చాలా టోమ్స్ అండ్ మాస్క్స్ ఉన్నాయండి. సో అప్పట్లో ఈ టోమ్స్ ని మాస్క్ ని మొఘల్ ఆర్మీని ఇన్వైట్ చేయడం కోసం బ్యారక్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఈ కనిపిస్తున్న గ్రౌండ్ ని క్యాంప్స్ కింద కన్వర్ట్ చేశారండి. మొత్తం ఈ కట్టడలన్నీ కూడా 17th సెంచరీకి సంబంధించిన టోమ్స్ అండి. సో టోమ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి, బ్యూటిఫుల్గా, నాకు చాలా బాగా నచ్చింది. సో గార్డెనింగ్ కూడా చూడండి, చాలా గ్రీనరీ, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది టోమ్స్కి రావడం వల్ల ఏంటంటే మన హిస్టరీ అనేది మనకు తెలుస్తుంది. సో అప్పట్లో చరిత్ర అన్నది చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఈ టోమ్స్లో ఆ సమాధుల గురించి మనం తెలుసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ సమాధుల దగ్గర ఎవరి సమాధులు అనే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ పెట్టలేదు. సో అది కూడా పెట్టుంటే చాలా బాగుండేది. చాలా బాగున్నాయి టోమ్స్, అద్భుతం. చూడండి వ్యూ వండర్ఫుల్ అండి. చక్కగా రకరకాల సుల్తాన్లకు సంబంధించిన సమాధులు అండి ఇవన్నీ. ఇక్కడ ప్రతి టూంబ్ దగ్గర ఒక 10 సమాధులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ కూడా ఒక టూంబ్ ఉందండి, అది సింగిల్ స్టోరీడ్ టూంబ్. సో అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది కూడా సింగిల్ స్టోరీ టూంబ్. సో ఇక్కడ చాలా ద్వారాలు కూడా ఉన్నాయి. వండర్ఫుల్ అండి, అమేజింగ్. సో మేము టూమ్స్ నుండి బయటకు అయితే వచ్చామండి. హమామ్ బోలి కన్జర్వేషన్ ఏంటి ఇక్కడ నది ఇది. సో కుతుబ్ షాహీ టూమ్స్ బయట బ్యూటిఫుల్ పాండ్ అయితే ఉందండి. మొత్తం ప్రతి టూంబ్ సమాధి అయితే ఉందండి. సో లోపలికి వచ్చేటప్పుడు మాత్రం చెప్పులు బయట పెట్టేసి లోపలికి వెళ్ళండి. అంటే టూంబ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు, బయట నుండి అయితే పర్వాలేదు కానీ. సో ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, చాలా ద్వారాలు ఉన్నాయండి. బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ. ఓకే, ఇదంతా రహస్య గదిలా ఉంది. ఓకే, ఓహో ఇక్కడ గొయ్యి కూడా ఇది కూడా ఉందండి. ఇది సొరంగం ఏదో ఉంది. సో లోపలికి అయితే మరీ వెళ్ళను. అక్కడే సొరంగం ఉందండి, మరి దాని హిస్టరీ అంటే మనకు తెలియదు. సో ఇదిగోండి అందరు బ్యూటిఫుల్ టూంబ్, అద్భుతమైన వ్యూ. చూడండి చాలా టూంబ్స్ ఉన్నాయండి. సో చాలా టూంబ్స్ అయితే ఉన్నాయండి. 7 టూంబ్స్ కాకుండా ఇక్కడ చాలా టూంబ్స్ ఉన్నాయి. కానీ ఆ స్పెషల్గా 7 టూంబ్స్ అనేవి ఆ సుల్తాన్ చెందినవి, ఇది ఫేమస్.
చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి టూమ్స్. అద్భుతం అండి. మొత్తం ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి. ఈస్టర్న్ బోలీ, వెస్టర్న్ బోలీ, ఈస్టర్న్ బోలీ, సోయిగా బోలీ, ఇదిగోండి హమాం బోలీ, బడి బోలీ. ఇంకా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నాకు అర్థమైంది, అవి ఇందాక మీకు ఒక పాండ్ అని చూపించాను కదా, ఆ పాండ్స్ ఏనండి. వాటిని బోలీ అంటారు. సో ఈస్టర్న్ బోలీ, బాగ్ బోలీ, హమాం బోలీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ బోలీస్ అండి. కెపాసిటీస్ కూడా మనకి ఈచ్ బోలీ కెపాసిటీ కూడా వాటర్ ఎంత కెపాసిటీ అనేది కూడా ఇచ్చారు. 3.5 మిలియన్ లీటర్స్, 2.5 మిలియన్ లీటర్స్, 3.7 మిలియన్ లీటర్స్. బ్యూటిఫుల్ అండి. స్పాంటేనియస్గా నేను వచ్చిన వెంటనే ఇక్కడ మాట్లాడేస్తాను కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది, కానీ నాకు అలానే ఇష్టం అండి. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ వాయిస్ ఇవ్వాలంటే అది ఒక పెద్ద తలకాయ నొప్పి. సో బ్యూటిఫుల్ అండి. సో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ చాలా జైల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మొఘల్ ఆర్మీని ఇన్వైట్ చేయడం కోసం ఈ గ్రౌండ్స్ అన్నిటిలో కూడా క్యాంప్స్ కింద వాడేవారు సోల్జర్స్ని. సో ఇదిగోండి ఇక్కడ నేను ఇంకా కాల్ పెట్టేసేవాడిని. సో ఇది బ్యూటిఫుల్ ఫౌంటైన్ లా ఉంది, బాగుంది. మధ్యలో లోటస్ ఫ్లవర్స్, చాలా ఏళ్ళు అయిందండి లోటస్ ఫ్లవర్స్ చూసి కూడా. బ్యూటిఫుల్. లోపల అయితే అక్కడ కనిపిస్తుందండి సమాధి. సో లోపలికైతే మనం వెళ్ళలేము, ఎందుకంటే వీళ్ళు బయట లాక్ చేశారు. సో కానీ నాకు అది సమాధి నాకు తెలుసు. బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అండి. చూడండి వ్యూ పాయింట్ చూడండి, చక్కని అందమైన మేఘాల కింద అద్భుతమైన టూమ్స్ అండి. అదిరిపోయింది. ఇదిగోండి నమాజ్ టైం అనుకుంటాను, ప్రేయర్ జరుగుతుంది. వా చూడండి వ్యూ సూపర్ అంటే సూపరు. సో మంచిగా నమాజ్ టైంకి వచ్చామండి మేము. వా సో చూసారు కదండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి.